హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బ్లాక్ నైట్ ఇదొక డిస్టోపియన్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గైస్. నెట్ఫ్లిక్స్ లో కొరియన్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చి 2 years అవుతుంది. మరి ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నావు బ్రో అంటే, రీసెంట్ గా ఇలాంటి పోస్ట్ అపోక్లిప్టిక్ కంటెంట్ ఏదైనా చూద్దామని సెర్చ్ చేస్తుంటే ఈ సిరీస్ కనిపించింది గైస్. ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని స్టార్ట్ చేశా. ఈ వీడియోని ఒక రివ్యూ లా కాకుండా ఒక సజెషన్ వీడియోలా తీసుకోండి. నాకు తెలిసి మూవీ లవర్స్ చాలా మంది ఈ సిరీస్ ఆల్రెడీ చూసేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 minutes ఉంటుంది. సో డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మన రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక పోస్ట్ అపోక్లిప్టిక్ వరల్డ్ చూపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే 2071 ఇయర్ లో జరిగే స్టోరీ చూపిస్తారు. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన అర్త్ ని డాష్ కొడుతుంది. 70% మనుషులు చనిపోతారు. సో ఈ పోస్ట్ అపోక్లిప్టిక్ వరల్డ్ లో ఫుల్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. ఇందులో మన హీరో ఆక్సిజన్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తుంటాడు. సో ఈ పోస్ట్ అపోక్లిప్టిక్ వరల్డ్ లో బ్రతుకున్న మనుషులు చాలా కరప్టెడ్ గా ఉంటారు గైస్. సో ఇప్పుడు మన హీరో ఇంకొకరితో కలిసి ఈ కరప్టెడ్ మనుషుల మీద ఫైట్ చేయాలనుకుంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్ గా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. పోస్ట్ అపోక్లిప్టిక్ వరల్డ్ ని చాలా గ్రాండ్ వేలో చూపించారు. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ సిరీస్ చాలా ఫాస్ట్ పేస్ లో ఉంటుంది గైస్. ఎక్కడ కూడా డల్ మూమెంట్స్ ఉండవు. స్క్రీన్ ప్లే లో ఎక్కడ కూడా ల్యాగ్స్ లేవు. ఈ సిరీస్ కి 2 మెయిన్ పాజిటివ్స్. అండ్ స్టోరీ విషయానికి వస్తే బాగుంది గైస్. కొత్తగా ఉంది. బట్ అక్కడక్కడ సబ్ కాన్షియస్ గా మనం ఆల్రెడీ కొన్ని మూవీస్ లో సేమ్ స్టోరీ చూసాం కదా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. వాళ్ళ ఎమోషనల్ జర్నీ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, సింపుల్ గా చెప్పాలంటే క్యారెక్టర్ వర్క్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ ని మనం కూడా ఫీల్ అయ్యేలా చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గ్రేట్ పోస్ట్ అపోక్లిప్టిక్ సిరీస్. ఇఫ్ మీరు డిస్టోపియన్ వరల్డ్ మీద ఎక్కువ సిరీస్లు లేదా మూవీస్లు చూడకపోయింటే డెఫినెట్లీ ఈ సిరీస్ ని ట్రై చేయండి గైస్. మీకు కూడా నచ్చొచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే, ఈ సిరీస్ లో స్టోరీని సీజన్ 1 లోనే కంప్లీట్ చేసేసారు. సీజన్ 2 లాంటివి ఏం రావు. అండ్ ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు గైస్. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ బ్లాక్ నైట్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.